ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ వరుస విచారణలు చేస్తోంది. శుక్రవారం ఈడీ ముందుకు మిథున్ రెడ్డి రాబోతున్నారు. మిథున్ రెడ్డిని ప్రశ్నించనుంది. ఇక ఈడీ గురువారం విజయసాయిరెడ్డిని విచారించింది. ఈడీ ఇక 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మిథున్ రెడ్డిని ప్రశ్నించబోతోంది ఈడీ, ఏంటి ఏ విధంగా ఉండబోతోంది అంటారు? దీనికి సంబంధించి కేసులో కీలక మలుపుగా కూడా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మురళి, వైసీపీ రాజంపేట ఎంపీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని నేడు ఈడీ విచారించబోతుంది. ఏదైతే నిన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా విచారించారు. ఆయన సుదీర్ఘ విచారణ దాదాపు 7 గంటల విచారణ చేయడం జరిగిందంటే ఈ విచారణలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన 3,500 కోట్లు ఎక్కడికి తరలి వెళ్ళింది, ఈ కేసులో ప్రధానంగా ఉన్న A1 రాజ్ రెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, వీరి ముగ్గురు కలిపి ఏదైతే 60 కోట్ల ఏదైతే డిస్టలీర వద్ద 60 కోట్ల నిధులు ఎక్కడికి బదిలీ చేశారు, 5 సంవత్సరాల్లో ఎంత సేకరించారు, మొత్తం ఈ సిట్టు 3,500 కోట్ల నిధులు ఎక్కడికి బదిలీ జరిగాయి, ఏ ప్రాంతానికి బదిలీ జరిగాయి అనే అంశం పైన విచారణ జరిగింది. ఈ విచారణలో విజయసాయి రెడ్డి తనకు సంబంధించిన విషయాలతో పాటు తన దగ్గర ఉన్న కొన్ని కీలక ఆధారాలు, కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఈడీకి ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి పైన ఆయన నేరుగా ఏదైతే ఈడీ విచారణ ముగిసిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు. కేవలం తాను 15 ఏళ్ళు పాలేరు లాగా పనిచేశాను, ఈ లిక్కర్ స్కామ్ కు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకు ప్రధానంగా కేవలం రాజ్ రెడ్డికి సంబంధించిందంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇది వైఎస్ఆర్సీపీ అభిమానులకు నిజంగా ఒక గొప్ప శుభవార్తని కూడా చెప్పొచ్చు మురళి. ఎందుకంటే ఒక పార్టీని వదిలి వెళ్ళిన తరువాత కూడా ఆ పార్టీకి సంబంధించిన అధినేత పైన ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు. అదేవిధంగా మరోపక్క ఏదైతే తాను పని చేశాను, తన జగన్మోహన్ రెడ్డి కోటరీ మాటలు విని తనను బయటికి పంపించాడు, జగన్ నేను ఎక్కడా విమర్శించలేదు, జగన్ నన్ను విమర్శించాడు అనే మాట మాత్రమే మాట్లాడారు తప్పితే ఎక్కడ కూడా ఈ కేసులో జగన్ రెడ్డికి నేరుగా సంబంధం ఉందని కానీ, జగన్ రెడ్డికి తెలిసి లిక్కర్ స్కామ్ జరిగింది కానీ ఎక్కడ ఆయన వ్యాఖ్యానించలేదు. తనకు సంబంధించిన విషయాలు కానీ ఏదైతే అరవిందోకు సంబంధించిన వ్యవహారంలో కూడా జగన్ చెబితే నేను పని చేసి పెట్టాను తప్పితే నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోపక్క నేడు విచారణకు హాజరవుతున్న మిథున్ రెడ్డి పైన కూడా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే సాయి రెడ్డిని దాదాపు 7 గంటలు విచారణ చేశారు, మిథున్ రెడ్డిని అంతకంటే ఎక్కువ విచారణ చేసే అవకాశం ఉంది. మరోపక్క ఈ కేసులో ప్రధానము అనుకుంటే ఏకంగా మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఈడీ కేసులో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడంటూ ఇప్పటికే సిట్ ఒక నివేదిక ఈడీకి ఇచ్చింది. అందులో మద్యం కుంభకోణానికి సంబంధించిన నిధుల బదిలీ, ఈడీ మనీ లాండరింగ్ వ్యవహారము, నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయనే అంశము, మరోపక్క ఏదైతే సాయి రెడ్డి, రాజ్ రెడ్డి, ఇటు విజయసాయి రెడ్డి ముగ్గురు చేసిన వ్యవహారం పైన కూడా ఈడీ ప్రశ్నలు కురిపించింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇచ్చిన డాక్యుమెంట్లు పలు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగా ఇటు మిథున్ రెడ్డిని విచారించే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది మురళి. రైట్, వరుస విచారణలు ఏంటి దీనికి సంబంధించి కీలకంగా కాబోతున్నటువంటి పరిస్థితి, ఎందుకు ఈ స్థాయిలో దూకుడుగా వెళ్తుందనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి, కేసులో సీరియస్నెస్ అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఈడీ దూకుడుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే ఈ కేసు పక్కదారి పట్టింది, కేసు స్లో అయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఉన్నట్టుండి ఒకసారి ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి మద్యం కేసులో పలు రకాల అనుమానాలు ఉన్నాయి. అటు మిథున్ రెడ్డి పైన కానీ, ఇటు ఏదైతే రాజ్ రెడ్డి కానీ, ఇటు విజయసాయి రెడ్డి కానీ, ఈ మొత్తం కేసులో దాదాపు 40 మంది నిందితులు ఉన్నారు. అందులో కొంతమందికి బెయిల్ వచ్చింది, మరికొంతమంది జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసు వ్యవహారాన్ని మనం చూసినప్పుడు మద్యం కేసులో సంపాదించిన సొమ్మును మనీ లాండరింగ్ పాల్పడటం, రూటింగ్ చేయడం వంటి విషయంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ విజయసాయి రెడ్డి ఇప్పటికే తన దగ్గర ఉన్న ఆధారాల ఈడీకి అందించాడంటూ సమాచారం వినిపిస్తుంది.
ఎందుకంటే మరోపక్క ఈ కేసులో ఏదైతే 5వ నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి కేవలం నిధుల మళ్లింపు, గతంలో సిట్ అధికారులు కూడా ఇదే కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి ద్వారా నేడు ఏదైతే ఈడీ కీలక సమాచారం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసు ఎక్కడ నుంచి మొదలైంది, A1 నుంచి ఏ పార్టీ వరకు నిందితులకు కూడా మరోసారి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమంది బెయిల్ రద్దు చేయమని ఇప్పటికే సిట్ హైకోర్టుకి వెళ్ళింది. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఈ ముడుపుల వ్యవహారంలో ఎక్కడి నుంచి ఎక్కడికి నిధులు బదిలీ అయ్యాయి, ఎవరు బదిలీ చేశారు అనే అంశాలనే కీలకంగా విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మురళి. మరోపక్క మిథున్ రెడ్డితో పాటు ఈ మరికొంతమందికి జగన్ హయా ఏదైతే మిథున్ రెడ్డి వ్యవహారాన్ని కాకుండా మనం మొత్తం జగన్ హయాంలో జరిగిన వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు మద్యం విధానంలో లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటు చేసుకునే ఆరోపణలు, మరోపక్క ఆర్థిక లావాదేవీలు, ఈ 3 అంశాలను మాత్రం ప్రధానంగా ఈడీ విచారించే అవకాశం ఉంది. తర్వాత ఈ స్కామ్ లో సంబంధించిన పలు అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులను కూడా ఈడీ గుర్తించింది. తాజాగా ఒక ఎంపీ స్థాయి నేత కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ కేసు కీలక దశకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గతంలో అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్న మిథున్ రెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారులకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఓఎస్డీగా పనిచేసిన వారికి, అటు బాలాజీ గోవిందప్ప భారతీయ జీవితకాల డైరెక్టర్ కూడా ఈడీ నోటీసులు జారీ అవకాశం ఉంది. మరోపక్క ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్న రాజ్ కేసు రెడ్డి కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈడీ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ కేసు తుది దశకు జరిగింది. అటు సిట్ విచారణ కూడా దాదాపు పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఇటు కోర్టు కూడా ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏదైతే కౌంటర్ దాఖలు చేయడానికి ఎందుకు సమయం తీసుకుంటున్నారు, కావాలని కేసును జాప్యం చేస్తున్నారా? ఎందుకంటే ఒక ఆటగాడు తన ఆటను ఎంతసేపైనా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అవుట్ అయ్యే ప్రయత్నం చేయడం. అదే విధంగా సిట్ కూడా ఈ కేసును సుదీర్ఘకాలం విచారించడానికే మొగ్గు చూపించి కేసును కంక్లూడ్ చేయడం లేదంటూ ఏదైతే సిట్ మీద కూడా సిబిఐ అసలు వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం ఈ లిక్కర్ కేసులో విచారణ కూడా చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశకు వచ్చిన తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ప్రధానంగా గతంలో డిస్టిలరీకి సంబంధించిన ఓనర్లను విచారించింది. తర్వాత ఏదైతే ఈడీ ఏదైతే విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చింది, విజయసాయిరెడ్డి విచారణ సుదీర్ఘంగా 7 గంటలు జరిపి విజయసాయిరెడ్డి ఇచ్చిన డాక్యుమెంట్లు తీసుకుని ఆ డాక్యుమెంట్ల పైన ఇటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కేసు రెడ్డి మధ్య ఏ సంబంధాలు జరిగాయి, ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ నిధుల బదిలీ ఎక్కడికి జరిగింది అనే అంశాల్లో నేడు ఏదైతే మిథున్ రెడ్డిని విచారించినారో మిథున్ రెడ్డి విచారణ కూడా సుదీర్ఘంగా జరిగే పరిస్థితి ఉంది మురళి. ఓకే, రైట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ వరుస విచారణలు చేపట్టింది. శుక్రవారం ఈడీ ముందుకు మిథున్ రెడ్డి రాబోతున్నారు. మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. గురువారం విజయసాయిరెడ్డిని ఈడీ విచారించింది. 7 గంటల పాటు సుదీర్ఘంగా విజయసాయిరెడ్డిని విచారించినటువంటి పరిస్థితి ఉంది. విచారణలో కూడా కీలకమైనటువంటి అంశాలని రాబట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో దీనికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ మిథున్ రెడ్డికి సంబంధించి శుక్రవారం మిథున్ రెడ్డి విచారణతో ఈ కేసు కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.